అందరినీ ఉల్లాసపరచడానికి వచ్చారు భూపతి రాజు గారు. ధ్యాన గద్దర్ అని పిలుచుకుంటాం మనం. ఆయన గొంతిప్పితే మామూలుగా ఉండదు. లోపల అక్కడ డప్పు కొడితే అక్కడ మీకు లోపల డాన్స్ వేయాలి అని ఒక ఆలోచన వస్తుంది. ఆ డప్పుకున్న మహిమ ఏంటో కానీ ఒక్కసారి వింటే చాలు మాకేదో పూనకాలు వస్తాయన్నమాట. చప్పట్లు కొట్టాలి. అందరికీ ధన్యవాదాలు. నా పేరు భూపతిరాజు. పత్రి సారు ముద్దుగా పిలుచుకున్న పేరు ధ్యాన గద్దర్. ధ్యాన మహాయాగం ఎలా జరుగుతుంది? పత్రిజీ ధ్యాన మహాయాగము ప్రపంచ శాంతి కొరకు జరుగుతున్న యాగము. పత్రిజీ ధ్యాన మహాయాగము ప్రపంచ శాంతి కొరకు జరుగుతున్న యాగము. పత్రిజీ ధ్యాన మహాయాగము ప్రపంచ శాంతి కొరకు జరుగుతున్న యాగము. దేనికోసం జరుగుతుంది? మీరు మాట్లాడండి మంచిగా నిమ్మలం ఆయా వస్తుంది. దేనికోసం? ప్రపంచ శాంతి కోసం. ప్రపంచ శాంతి కోసం ఈ 11 రోజుల ధ్యాన మహాయాగం. మరి పత్రి సార్ కనబడుతుండా? ఎలా ఉన్నాడు పత్రి సార్? విష్ణుమూర్తి ఆయన, శ్రీకృష్ణుడు ఆయన, యేసు క్రీస్తు ఆయన్నే. ఎవరు అనుకుంటున్నాం అయింది? పత్రిజీ అంటే ఈ భూమి మీద ఇప్పుడు నడుస్తున్నటువంటి కలియుగ దైవము బ్రహ్మర్షి పత్రిజీ అంటే. మరి పత్రిజీ గురించి, పత్రిజీ ఎలా ఉండేవాడు, పత్రిజీ ఎలా జీవించిండో ఒకసారి పత్రి సార్ మీద పాట పాడుకుందాం. ఓకేనా? మీరు ఓకే అంటలేదు. ఓకే, థ్యాంక్ యూ. పత్రిజీ ఎలా జీవించిండో ఈ పాట ద్వారా తెలుసుకుందాం. పత్రిజీ అంటే సృష్టిని నడిపిస్తున్న మూల చైతన్యానికి ప్రతిరూపం. సృష్టిని నడిపిస్తున్న మూల చైతన్యానికి ప్రతిరూపం. దశావతారాల తరువాత ధ్యానావతారాన్ని ఎత్తి, దశావతారాల తరువాత ధ్యానావతారాన్ని ఎత్తి సత్యలోకాన్ని స్థాపించడానికి, సత్యలోకాన్ని స్థాపించడానికి సావిత్రమ్మ కడుపున జన్మ తీసుకున్నా మహా అవతారం. పత్రిజీ అంటే మన కళ్ళెదుట కదులుతూ మనతో కలిసి మన మధ్యన జీవించిన నిలువెత్తు దేవుడు. నిలువెత్తు దేవుడు మన కళ్ళెదుట కదులుతూ మనతో కలిసి మన మధ్యన జీవించిన నిలువెత్తు దేవుడు. లక్షలాది పుస్తకాలు చదివి సారము గ్రహించి కుడమి పైన నరుడిగా నడిచిన గ్రంథాలయం. దేశ విదేశాలలో లక్షలాది ధ్యానులను, వేలాది బ్రహ్మర్షుల బ్రహ్మ విద్వరిష్టలను ధరణి పైన ధ్యాన జగత్తు నిర్మించడానికి, ధరణి పైన ధ్యాన జగత్తు నిర్మించడానికి ధ్యాన జగత్తు గురువులను తయారు చేసిన సర్వాత్మ. పత్రిజీ అంటే నీ ఇంటికి
వచ్చి నీతోటే ఉండి నువ్వేమతో పెట్టిన తాజా రొట్టెలు తిని నీ ఇంటికి వచ్చి నీతోటే ఉండి నువ్వేమతో పెట్టిన తాజా రొట్టెలు తిని నువ్వు పెట్టిన పిడికెడు వేడి వేడి మెతుకులని పంచభక్ష పరమానంగా రగించి నులక మంచంపై నాశులాపూరు చెద్దరుపై హాయిగా నిద్రించిన ప్రేమమూర్తి పత్రిజీ ఆనాడు ద్వాపరమున మీదకు చేరుని ఆనాడు ద్వాపరమున మీదకు చేరుని ఆత్మీయంగా నమ్ముకున్న శ్రీకృష్ణుడు పత్రిజీ పత్రిజీ అంటే చిన్నవాణి పెద్దవాణి బీదవాణి ధనవంతుని జ్ఞానిని అజ్ఞానిని సమానంగా చూసి చిన్నవాణి పెద్దవాణి బీదవాణి ధనవంతుని జ్ఞానిని అజ్ఞానిని సమానంగా చూసి శ్వాస మీద ధ్యాస అంటూ ధ్యానం బోధించి నీ శ్వాసే నీ గురువని గుట్టు ఎరుక చెప్పి నీ శ్వాసే నీ గురువని గుట్టు ఎరుగా చెప్పి అహింసా జీవితము ఆచరించమంటూ అహింసా జీవితము ఆచరించమంటూ అందరిలో తనను తాను చూసుకున్నా పరమాత్మ పత్రిజీ అంటే ప్రతియేటా కడుతాలు ధ్యాన మహాచక్రాలు లక్షలాది గోకులకు అన్నదానమందించి ప్రతియేటా కడుతాలు ధ్యాన మహాచక్రాలు లక్షలాది గోకులకు అన్నదానమందించి స్వయంగా తన చేతులకు అన్నపూర్ణమాదిగా పిలిచి వడ్డించి సేవ మార్గమును చూపించి పిలిచి వడ్డించి సేవ మార్గమును చూపించి ఎన్నెన్నో మ్యాగజైన్స్ ఎన్నెన్నో భాషలలో ఎన్నెన్నో భాషలలో అనువదింపచేసి ఎన్నెన్నో దేశాల మాస్టర్ల జ్ఞానమును ఎన్నెన్నో దేశాల మాస్టర్ల జ్ఞానమును మానవ జాతికి అందించిన సరస్వతి పుత్రుడు పత్రిజీ అంటే ఒక శకానికి కాదు కాదు ఒక యుగానికి ప్రతినిధి ఒక శకానికి కాదు కాదు ఒక యుగానికి ప్రతినిధి ఒక యుగ పురుషుడు మన పత్రిజీ ఒక యుగ పురుషుడు మన పత్రిజీ అర్థమైందా పత్రి సార్ ఎలా ఉన్నాడు పత్రి సార్ ఎలా ఉండేవాడు పాట అర్థమైంది కదా మన మధ్యన ఈరోజు కడతాలకి ఎందుకు రావాలి 11 రోజులు ధ్యాన మహాయాగం ఎందుకు పాల్గొనాలని డౌట్ రావచ్చు ఎందుకు పాల్గొనాలంటే పత్రి సారు నడవని జాగలేదు ఇక్కడ మనం తిరుగుతున్న ప్రతి అడుగు పత్రిజీ అడిగే పత్రిజీ నడవని జాగలేదు పత్రి సార్ కూర్చొని ప్లేస్ లేదు ఇక్కడ ఇన్ని రోజులు మనం పత్రి సార్ నడిచిన అడుగులో నడుస్తున్నామంటే మనం ఎంత అదృష్టవంతులో మనం అర్థం కావాలి పత్రి సార్ నడిచిన నేల మీద మనం కూర్చున్నామంటే ఎంత అదృష్టవంతులో మనం అర్థం కావాలి పత్రి సారు ప్రొద్దున 5 గంటల నుంచి 3 గంటల ధ్యానం ఇక్కడ కూర్చుండి చేపించిన ఈ స్థలంలో మనం ఉండడం అంటే ఎంత అదృష్టవంతులు మనం
ఇంతకంటే గొప్ప మహాభాగ్యం దొరుకుతుందా? 11 యాగానికి రాకపోతే ఇంకా దేనికి రావాలి మనం? అందుకే మన విజయభాస్కర్ రెడ్డి తిరిగి అందరికీ ఇది మీ పుట్టినిల్లు, మీరు రావాలి అని చెప్పి ఎంతో ప్రేమతో పిలిచిరు. అందుకే ఇంతమంది వచ్చిరు సార్. మీరు ఎంత బ్రహ్మాండంగా పిలిచిరు అంత బ్రహ్మాండంగా వచ్చిరు. థ్యాంక్ యూ. పత్రిజీ అంటే ఇప్పటిదాకా నేను పాట రూపంలో చెప్పిన. పత్రి సార్ అంటే గొప్ప జ్ఞానం. ఆ జ్ఞానం ఎలాంటిదో నేను చిన్నగా చెప్తా మీకు. ఈ మధ్యలో ఒక సినిమా బలగం సినిమా హైలైట్ అయింది, చాలామంది తెలుసు. ఆ బలగాని సినిమాకు పత్రి సార్కి సంబంధం మీద కూడా చెప్తా. ధ్యానం చేయకపోతే మన జీవితం అంతా బలగమే. ధ్యానం చేయని వాళ్ళ బతుకు బలగం. ఎలా ఉంటుంది ఆ బలగం సినిమా చెప్తా. అయ్యో రామ రామ అయ్యో రామ రామ బారి, అయ్యో రామ రామ బారి, గాటెడు పోతున్నవే బారి, గాటెడు పోతున్నవే బారి, మన జాగా గీడున్నదే బారి, మన ఇల్లు గీడున్నదే బారి, నువ్వు తిన్న కంచమిడిసి బారి, నువ్వు పన్న మంచమిడిసి బారి, అయ్యో రామ రామ అయ్యో రామ రామ బారి, అయ్యో రామ రామ బారి. ఏంటిది పాట విన్నారా ఎప్పుడైనా? మొత్తం ఏడిపే. చనిపోయిన తర్వాత ఘాటి ఏడు పోతున్నవి అంటాడు. ఏడు పోతుండ్రా వాడు ఇక్కడికి వెళ్ళి వచ్చి అక్కడికే పోతాడు. అంటే పత్రిసార్ దగ్గరికి వచ్చినాక ఏమర్థమైంది అంటే ఆ ఏడుపు బంద్ అవుతుంది. ఎవరైనా చనిపోయినప్పుడు అంతగానం ఏడ్చే ఏడుపు ఎందుకు బంద్ అవుతుందంటే శ్రీకృష్ణుడు చెప్పిన జ్ఞానం అర్థమవుతుంది. జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ తస్మాద పర్యార్యేతే నత్వం శోచితుమర్హసి. పుట్టిన వానికి మరణము తప్పదు, మరణించిన వానికి జన్మము తప్పదు, అనివార్యము విషయం గురించి శోకింపదగదు. ఎవరు చెప్పినది? శ్రీకృష్ణ పరమాత్ముడు. అది పత్రిసారి చెప్పిండు. అంటే మన జీవితంలోకి ధ్యానం రాకపోతే మన జీవితం అంతా ఏడిపే. అయ్యో రామ రామ అని చేతులు కట్టుకొని కూర్చొని ఏడుస్తూ ఉంటాం. చచ్చిపోయినోడు ఏడిపోయిండో అని తెలియదు, వీడి చచ్చిపోతే ఏడిపోతో తెలియదు. కానీ పత్రిసార్ ఒకటే చెప్పిండు, జనన మరణాలు ఉన్నాయి, ఈ శరీరానికి చావు ఉంది, ఈ శరీరానికి పుట్టుక ఉంది, కానీ నువ్వు శాశ్వతమైన వాడివి అని చెప్పిండు. దేహమే బట్టంట ఆత్మయే మనమంట, దేహమే బట్టంట ఆత్మయే మనమంట, ఆత్మయే దైవమంట, దైవమే ఆత్మ అంట, మనమే దేవుళ్ళమంటారు అన్నలా, మనదే ఆనందమంటారు అన్నలా, ధ్యానము చేద్దాములో అన్నలా, శ్వాసను పడుదాములో అన్నలారా, అన్నలారా శ్వాసను పడుదాములో అన్నలారా. అంటే మన జీవితం ఏందో మనకు అర్థమయ్యే విధంగా చెప్పినటువంటి గొప్ప వ్యక్తి బ్రహ్మర్షి పత్రిజీ. ఆయన ఇంత గొప్ప జ్ఞానాన్ని మనకందరికీ ఇచ్చిండు. అంటే ఈరోజు ఎంతో మంది మీ ధ్యానం చేస్తూ శాఖలుగా మారి మరి ఈరోజు ఆ శాకారం గురించి పల్లె పల్లె తిరిగి పట్టణాలు తిరిగి శాకారాలు చేస్తా ఉన్నాం. పత్రిసార్ కోరుకున్న కళ నిజం చేయాలని మనం ప్రతి క్షణం కష్టపడతా ఉన్నాం. ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్కి అందరికీ ధన్యవాదాలు తెలియజేద్దాం. శాకారాల్లో 5 కిలోమీటర్ల పొడవునా అది ఎండాకాలమా వానకాలమా చలికాలమా సంబంధం లేదు. 10కి వచ్చినమా 12 గంటల దాకా ర్యాలీ చేసినామా తిన్నామా ఇంటికి పోయినామా, అది పిరమిడ్ మాస్టర్ అంటే. పత్రిజీ సైన్యం అంటే అది పిరమిడ్ మాస్టర్ చరిత్ర. అది ఈరోజు నేను చెప్తా ఉన్నా, ఈ చరిత్ర ఒకవేళ మనం జీవితం వదిలేసిన తర్వాత మన భావితర మొత్తము మన చరిత్ర చెప్పుకునే రోజు ముంగట ఉంటుంది. పిరమిడ్ మాస్టర్లు ఇలా ర్యాలీలు చేసిన చరిత్ర వస్తుంది. అంత గొప్ప చరిత్ర మనది. అంటే అంత గొప్ప చరిత్ర వచ్చిందంటే దేనికోసం వచ్చింది? పత్రిజీ. రైట్. పత్రిసార్ అలా తయారు చేసింది మనల్ని. మాంసాహారం మానే రోజు రావాలి, మానవులంతా శాకాహారులు కావాలి. మాంసాహారం మానే రోజు రావాలి, మానవులంతా శాకాహారులు కావాలి. ప్రాణిని ప్రాణిగా ప్రాణముతోనే ఉంచాలి, ప్రాణిని ప్రాణిగా ప్రాణముతోనే ఉంచాలి. ప్రాణులు అంతా సుఖశాంతుల జీవించాలి.
మాంసాహారం మానే రోజు రావాలి, మానవులంతా శాకాహారులు కావాలి. మానవులు మాంసము తినుట ఏమి ధర్మమండి, మానవులు మాంసము తినుట ఏమి ధర్మమండి. మీలాగే పరా ప్రాణులన్నా నీతి తెలియారండి, మీలాగే పరా ప్రాణులన్నా నీతి తెలియారండి. నిన్ను నీ వాళ్ళను గాని ఎవరైనా చంపుక తింటే, నిన్ను నీ వాళ్ళను గాని ఎవరైనా చంపుకు తింటే మీకు ఎట్లా ఉంటుందో ఒకసారి ఊహించండి. మాంసాహారం మానే రోజు రావాలి, మానవులంతా శాకాహారులు కావాలి. ఇతర జీవులను వదిలించి కమ్మగని కడుపు నింపి, ఇతర జీవులను వదిలించి కమ్మగని కడుపు నింపి, నీ కడుపు కడుపేనా లేకుంటే అది శ్మశానమా, నీ కడుపు కడుపేనా లేకుంటే అది శ్మశానమా. ఆ జీవుల ఆత్మఘోషలు నీ చెవులకు వినబడలేదా, ఆ జీవుల ఆత్మఘోషలు నీ చెవులకు వినపడలేదా, నీ కఠినపు హృదయపులోకి కరుణన్నది రానే రాదా. మాంసాహారం మానే రోజు రావాలి, మానవులంతా శాకాహారులు కావాలి. మాంసాహారం మానే రోజు రావాలి, మానవులంతా శాకాహారులు కావాలి. మానవులంతా శాకాహారులు కావాలి, మానవులంతా శాకాహారులు కావాలి, మానవులంతా శాకాహారులు కావాలి. ఇది ఎవరి కోరిక? పత్రిజీ సార్ కోరిక. మరి పత్రిజీ సార్ కోరిక నెరవేర్చాలన్న వద్ద మనమంతా ఈ ధ్యానమాయాగం అయిపోయినాక ఏం చేయాలి? మనమంతా శాకాహార ర్యాలీ చేయాలి. ఫస్ట్ ర్యాలీ మన తెలంగాణలో సిద్దిపేటలో ర్యాలీ జరుగుతుంది. 26 జనవరి 26 జనవరి సిద్దిపేటలో మెగా శాకాహార ర్యాలీ. నేను చేయాలి, అందరూ శాకాహార ర్యాలీకి రావాలి. చలో సిద్దిపేట రావాలి కదలి మీరు, శాకాహార జగత్తు సాధన కొరకై. చలో సిద్దిపేట రావాలి కదలి మీరు, శాకాహార జగత్తుకై. అహింస జగతి జెండా జగరాలి నింగి నిండా, సమస్త జీవకోటి శాంతి పరమ లక్ష్యమై. మాంసాహారము మాని హింసను వీడాలి, మాంసాహారము మాని హింసను వీడాలి. భూమాత ప్రేమధామమై తీరాలి, చలో సిద్దిపేట రావాలి కదలి మీరు. అందరూ వస్తారు కదా? తప్పకుండా వస్తారు. అందరూ వస్తే సపోర్ట్ కొట్టు. ఎట్లాగో మీ వాయిస్ నాకు వినబడుతుంది కాబట్టి. సిద్దిపేట శాకాహార ర్యాలీ కాదు, ఈ భూమి మీద ఎక్కడ ర్యాలీ జరిగినా అక్కడికి వెళ్ళాలి మనమంతా. ఏడ ర్యాలీ జరిగినా ఆ శాకాహార ర్యాలీలో మనమంతా ఉండాలి. పత్రిజీ సార్ కోరుకున్న కళ ధ్యాన జగత్, శాకాహార జగత్, పిరమిడ్ జగత్ అయ్యేంత వరకు, ఈ భూమి మీద మనం ఉన్నంత వరకు మన పని ఏంది? పల్లె పల్లెలో ధ్యానము చేయాలి, ప్రతి వారికి ఇలలో ధ్యానము కలిగి ప్రపంచమంతా వెలుగులు నిండాలి. పల్లె పల్లెలో ధ్యానము చేయాలి, ప్రతి వారికి ఇలలో ధ్యానము కలిగి ప్రపంచమంతా వెలుగులు నిండాలి. ఈ ప్రపంచమంతా వెలుగులు నిండాలి. ధ్యానము చేస్తే వ్యాధులు పోవును, ధ్యానము చేస్తే బాధలు పోవును, ధ్యానము చేస్తే వ్యాధులు పోవును, ధ్యానము చేస్తే బాధలు పోవును. ధ్యానము వలన నాడీ మండల శుద్ధి కలిగి పాపాలు నశించును, ధ్యానము వలన నాడీ మండల శుద్ధి కలిగి పాపాలు నశించును. ధ్యానము చేయుట అనివార్యమురా, ధ్యానము చేసి ధన్యతనుందుమురా. పల్లె పల్లెలో ధ్యానం చేయాలి, ప్రతి వారికి ఇలలో
ప్రపంచమంతా వెలుగులు నిండాలి, ఈ ప్రపంచమంతా వెలుగులు నిండాలి. ధ్యానము ఎప్పుడు ఎక్కడైనా అందరూ హాయిగా చేయవచ్చురా, ధ్యానము ఎప్పుడు ఎక్కడైనా అందరూ హాయిగా చేయవచ్చురా. కులమతాలతో ఏ పని లేదు, తారతమ్యము అసలే లేదు, కులమతాలతో ఏ పని లేదు, తారతమ్యము అసలే లేదు. కులమతాలతో ఏ పని లేదు, తారతమ్యము అసలే లేదు. మానవులంతా తప్పక ధ్యానం చేయుట జీవిత పరమార్థము వినరా, పల్లె పల్లెన ధ్యానము రావాలి. ప్రతి వారికి ఇలలో జ్ఞానము కలిగి ప్రపంచమంతా వెలుగులు నిండాలి, ఈ ప్రపంచమంతా వెలుగులు నిండాలి, ఈ ప్రపంచమంతా వెలుగులు నిండాలి, ఈ ప్రపంచమంతా వెలుగులు నిండాలి. ఈ ప్రపంచమంతా వెలుగు నిండాలంటే ఏం చేయాలి? అందరూ ధ్యానం చేయాలి. ధ్యానం చేస్తే వాళ్ళు శాకాలుగా మారుతారు. శాకాలుగా మారితే వాళ్ళు పక్క జీవిని హింసించినప్పుడు పక్కలను కూడా హింసించారు. ఇక ఎవడిని తింటాడు, ఎవడిని కోపానికి రాడు. ఎందుకు రాడంటే జీవిని చంపడం లోపల రాక్షసత్వం వెళ్ళిపోతుంది. ఆ మనిషి మాంసం తిని 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 ప్రతి ఒక్కరి జీవితము రాక్షసులుగా మారిపోతా ఉన్నారు. ఆ రాక్షసత్వం నుంచి బయట ఎప్పుడైతే పడేస్తామో ఈ ప్రపంచ శాంతి జరుగుతుంది. శ్రీకృష్ణ కాలంలో, రాముని కాలంలో శ్రీకృష్ణుడు వచ్చినప్పుడు ఏం చేసిరంటే రాక్షసులను చంపేసిరు. అవునా కాదా? చంపిరా లేదా? రాక్షసులను చంపేసిరు కదా. మరి ఇప్పుడు ఈ భూమి మీద రాక్షసులు ఉన్నారా? మన లోపల రాక్షసత్వం ఉన్నది. ఏంటి? మాంసం తినడమే రాక్షసత్వం. ఆ మాంసం తినకుండా ప్రతిసారి ఏం చేసిండంటే మన లోపల ఉన్న రాక్షసత్వాన్ని చంపేసి పత్రిసార్ అంటే అది. కాబట్టి పత్రిసార్ మనల్ని రాక్షసులుగా రూపుమాపి మనల్ని దేవతలుగా ఈ ప్రపంచానికి చాటి చెప్పినటువంటి గొప్ప మహానుభావుడు పత్రిజీ. మరి పత్రిజీని నేనైతే అన్నం బుక్క ముంగడ పెట్టుకుంటే పత్రిసార్ని గుర్తు పెట్టుకుని తింటా. పొద్దుగల ఛాయ్ తాగుతున్నట్టే పత్రిసార్ యాద చేసుకుని తాగుతా. పత్రిసార్ అంటే అంత ఇష్టం నాకు. అందుకే నా పాట నా ఆట ఎలా ఉంటది? నా పాట పత్రిజీ, నా ఆట పత్రిజీ, నా పాట పత్రిజీ, నా ఆట పత్రిజీ, నా పాట పత్రిజీ, నా ఆట పత్రిజీ. పత్రిసార్ గురించే పాడుకుంటాం, పత్రిసార్ గురించే మాట్లాడతాం. ఎందుకు మాట్లాడతాము? పత్రిసార్ మన జీవితాన్ని మార్చేసి, ఎలాంటి జీవితం ఉన్న జీవితము. నేను ఒక 5 సంవత్సరాలు నక్సలైట్గా జీవించిన, 14 సంవత్సరాలు తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన. ఏ రోజు తాగని రోజు లేదు, ఏ రోజు తినని రోజు లేదు. ఒక నక్సలైట్ జీవితం నుంచి ఒక తెలంగాణ ఉద్యమంలో కళాకారునిగా పనిచేసిన నేను ఈరోజు పత్రిసారు ఏదైతే ఆ ధ్యానం అనే ఒక గొప్ప మార్గాన్ని ఇచ్చిండో ఆ మార్గం ద్వారా నా జీవితం మొత్తం మారిపోయింది. 14 సంవత్సరాలు తాగిన వ్యక్తి. మద్యం తాగడం అంటే మామూలు విషయం కాదు. చాలామంది ఏమనుకుంటే తాగుతారు కదా, అందరూ సింపుల్ అనుకుంటారు. కానీ మనం తాగితే ఎట్లా తాగుతామంటే కడుపు నిండా తాగుతుంటివి. కడుపు నిండా అంటే క్వార్టర్లు వాటర్లు కాదు. కడుపు నిండా కూర్చొని తాగడం అంటే ఏదో ఇట్లా పట్టుకొని మంచినీళ్ళు తాగినట్టు కాదు. సాయంత్రం 7 గంటల చూస్తే రాత్రి 12 గంటల దాకా తాగుతుండే. కడుపు నిండా తాగడం అంటే వాని బారు బతుకుతుందే, మన మీద మనసొంటి మీద బతుకుతుండే. వాడు మా కోసమే వైన్స్ పెట్టుకుంటుండే. భూపతన్న ఈ సొంటిలో 10 మందికి చాలు అసొంటి టీం ఉండే మాది. కానీ పత్రిసారు ధ్యానం నేర్పిన తర్వాత మన లోపల మన జీవితం మొత్తం మారిపోయింది. ఎలా ఉండే జీవితము? సార మనదిరా, సరుకారు మనదిరా, తాగుదామురో, తాగి ఊగుదామురో, పొద్దుగల తాగినానే సారబట్టు, కోడి పుంజు నాకు కోసిపెట్టు. పొద్దుగల తాగినానే సారబట్టు, కోడి పుంజు నాకు కోసిపెట్టు. పొద్దుగల 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 తాగినానే సారబట్టు, కోడి పుంజు నాకు కోసిపెట్టు. ఇట్లా ఉండే మన జీవితం. ఇలాంటి జీవితాన్ని ప్రతిసారి వచ్చినాక ఏమైంది మన జీవితం? లక్ష్మీ కెరక నా కెరక బాధ. చిట్టి చిన్ని పక్షుల వడ్డీ సంపారాదయ్యో, గామెకల పోటెల పీకల వడ్డీ కొయ్యారాదయ్యో. చిట్టి చిన్ని పక్షుల వడ్డీ సంపారాదయ్యో, గామెకల పోటెల పీకల వడ్డీ కొయ్యారాదయ్యో.
ఆది పరాశక్తి కావుది అంటూ సాకులు చెబుతారే, ఆది పరాశక్తి కావుది అంటూ సాకులు చెబుతారే. మూగ జీవుల్ని మాత్రమే ఆవుతి కోరుతున్నారా, మూగ జీవుల్ని మాత్రమే ఆవుతి కోరుతున్నారా. దేవతలైతే సర్వ ప్రాణులను ఒకటిగా చూస్తారే, దేవతలైతే సర్వ ప్రాణులను ఒకటిగా చూస్తారే. మరి ఏనాడైనా మానవులను ఆవుతిని చారా, శక్తి ఆవుతిని చారా. చిట్టి చిన్ని పక్షుల బట్టి సంసారాలయ్యో, గామె గల పోటెల పీకల బట్టి కొయ్యారాలయ్యో, గామె గల పోటెల పీకల బట్టి కొయ్యారాలయ్యో. పత్రిసారి సారి చెప్తే ఇట్లా ఇట్లా పొద్దుగాల తాగి పొద్దుగా తాగి దిగటం ఏం చేసిండు, రోడ్లు వెంబడ బాపు నువ్వు మేకలను కొయ్యకరా, నువ్వు మాంసం తినకరా అని చెప్పి రోడ్ల మీద పడి తిరిగి చెప్తా ఉన్నాం. అంటే ఒక గొప్ప గురువు మన జీవితంలోకి వస్తే మన జీవితం ఎలా ఉంటుందో నేను చెప్తా ఉన్నా. అంతకు ముందు ఇంకా ఏ పాట పాడుకుంది పరమేశ్వర్? చిన్ని చిన్ని దానవే ఓ పిల్ల పచ్చొన్న గూసేదానా, ఆ కళ్ళ దూపల్లో నేను గోరి వచ్చిన కాపీ జొన్నలు గాయవే, ఆ కళ్ళ దూపల్లో నేను గోరి వచ్చిన కాపీ జొన్నలు గాయవే. ఏలు బట్టే వాడివా ఓ పిలక పూలు తిరిగే వాడివా, ఏలు బట్టే వాడివా ఓ పిలక పూలు తిరిగే వాడివా. పాలు పెరుగు తాగి పట్టే మంచం మీద పాపాలించే వాడివా, పాలు పెరుగు తాగి పట్టే మంచం మీద పాపాలించే వాడివా. ఈడు తోడు కలిసేనే ఓ పిల్ల ఉయ్యాలలు పొచ్చెనే, ఈడు తోడు కలిసేనే ఓ పిల్ల ఉయ్యాలలు పొచ్చెనే. లగ్గం చేసుకుంటా ముందుగా చూసుకుంటా చెప్పినట్టు వింటనే, లగ్గం చేసుకుంటా ముందుగా చూసుకుంటా చెప్పినట్టు వింటనే. ఇలాంటి పాటలు పాడేది మన జీవితం. ఇప్పుడు ఏమైంది, పత్రిసారి పుణ్యం మనం రోడ్డు మీదకి వచ్చాం, ఆ మర్యాద పోయింది, పిల్ల పోయింది, ముళ్ళేమి అని పోయినాయి. ఎవడెక్కడన్నా కలిస్తే ధ్యానం చేయరా బాయ్. విజయభాస్కర్ రెడ్డి సార్ ఇంకా ఏం చెప్తాడంటే, ఎవడన్నా అలో అంటే ధ్యానం చేయని చెప్తాడు. ఇది ఎప్పుడు ఇంకెక్కువసారి అంటే ఎవడన్నా ఫోన్ చేసి అలో అంటే ధ్యానం చేయని చెప్పాలి. అంటే మన జీవితము పడుకుంటే కూడా పత్రిసారే, లేస్తే పత్రిసారే, కూర్చుంటే ఎవడన్నా ఉత్తా కూర్చుని పెడితే కళ్ళు మూసుకుని శ్వాసను గమనించుడే. అట్లా అయిపోయింది మన జీవితం. కాబట్టి పత్రిజీ మన గొప్ప గురువు. ఆయన ఎంతో మంది లక్షలాది మందిని శాఖలుగా తీర్చిదిద్ది లక్షలాది మందిని ధ్యానంగా తయారు చేసి జీవితం అంటే ఇది కాదని ఒక జీవితాన్ని చూపించి ఆత్మ జ్ఞానం అంటే ఏమిటో అది అవలీలగా పండితులకు పాపంలకు అర్థమయ్యే విధంగా ఎంతో మందిని చైతన్యం చేసినటువంటి గొప్ప గురువు బ్రహ్మర్షి పత్రిజీ. చిన్నప్పుడు చాలా పద్యాలు వాడేది, ఎవడికి అర్థం కాలే. తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వాడు, వెళ్ళిపోయేటి నాడు వెంట రాదు, లక్షాధికారైన లవణమన్నమే కాని మెరుగు బంగారము మింగబోడు, విత్తమార్జన చేసి విర్రవిగుటే కాని కూడబెట్టిన సొమ్ము కుదువబోదు, పొందుగా మరుగైన భూమి లోపల పెట్టి దాన ధర్మములే దాచి దాచి తుదకు దొంగలాకి తురో దొరల కౌనో, తేనె దుంటి గలియవా తేరవరులకు భూషణ వికాస శ్రీధర్మపుర నివాస, దుష్ట సంహార నరసింహ దురిత దూర. ఇది ఎవరికైనా చెప్తే తల్లి గర్భం నుంచి ఏం లేదు, మళ్ళీ మనము ఏం తీసుకుపోమనేది ఎప్పుడు అర్థమైంది అంటే ధ్యానం చేస్తేనే అర్థమవుతుంది. కాబట్టి విజయభాస్కర్ రెడ్డి సార్కి అర్థమైంది కాబట్టి పత్రిసారి ధ్యానం ఆగం ఇలా చేద్దాం అలా చేద్దాం అంటాం. లేకపోతే విజయభాస్కర్ రెడ్డి సొమ్మంతా యువల పాలవుతున్నాం. ఆ యువలి పాలు కాకుండా పత్రిసార్లు ఇంత అంత తీసుకొచ్చి ఇక్కడ పాలు చేస్తాం. లేకపోతే మరి విజయభాస్కర్ రెడ్డి సార్ భూపతిరాజును ర్యాలీ చేయిపోయి ఆ ర్యాలీ కాడ ఏమన్నా ఖర్చుంటే ఎప్పుడు నేను పెడతా అంటాడు. లేకపోతే ఎందుకు పెడుతుండే, ధ్యానం చేస్తుంది కాబట్టి. కాబట్టి ప్రతి ఒక్కరు, నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా. అది గుంటూరులో ఒక మెడిటేటరు, ఆయన కనీసము ఆయన షాపు రోజుకు ₹1,00,000 ఆదాయం ఉంటుంది. ఆదాయం ఆయన ఏం చేసిందంటే ఆ షాపులో ఇంట్లో కలిపి ఒకటే అగరబత్తిని 2 వంకలు చేసి షాపులో ఒకటి పెడుతుండే, ఇంట్లో ఒకటి ముట్టిస్తుండే.
మాస్టర్ పేరు చెప్తలేను. ఒకటే అగరబత్తి, అది ఇంట్లో సగము షాప్లో సగం. పత్రిసారి పరిచయం అయినాక 50 లక్షలు పెట్టి పిరమిడ్ కట్టించండి నేను. గది మార్పు అంటే పత్రిసార్ అంటే గది ఎవరినైనా తీసుకొచ్చి రోడ్డు ముడి ఎత్తాడు. కాబట్టి మరి పత్రిసార్ అంటే మరి అంత గొప్పవాడు. మనకు పత్రిసార్కి ఈరోజు ఏదైనా గురువు రుణం తీర్చుకోవాలంటే ఈరోజు మరి పత్రిసార్ చెప్పినటువంటి ధ్యానము, శాకారము, పిరమిడ్ల గురించి మనం నిరంతరం ప్రచారం చేయాలి. చివరిగా పత్రిసార్ మనకు అందించినటువంటి గొప్ప పాట ధ్యానం చేద్దామో పాడుకుందాం. ఓకేనా? పండుగోరు ఎగురుతారు. ధ్యానము చేద్దామురో శ్వాసను వడుదామురో. ఎంత బాగుంది. ధ్యానము చేద్దామురో అన్నలార శ్వాసను వడుదామురో అన్నలార. ధ్యానము చేద్దామురో అన్నలార శ్వాసను వడుదామురో అన్నలార. కలార అమ్మలార అయ్యలార అన్నలార కలార కలార అయ్యలార. పిల్లలార పెద్దలార ధనికులార పేదలార ధ్యానము 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 చేద్దామురో అన్నలార శ్వాసను వడుదామురో అన్నల. ధ్యానము చేద్దామురో అన్నలార శ్వాసను వడుదామురో. పొద్దుగాల ధ్యానమంట పొద్దుగూకి ధ్యానమంట పొద్దుగాల ధ్యానమంట పొద్దుగూకి ధ్యానమంట. అమావాస్య ధ్యానమంట పునమి పునమి ధ్యానమంట. ధ్యానము 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 చేద్దామురో అన్నలార శ్వాసను వడుదామురో అన్నల. ధ్యానము చేద్దామురో అన్నలార శ్వాసను వడుదామురో అన్నలార. కండు రెండు మూసి అల్ల చేతులు రెండు కలిపి అన్న. కండు రెండు మూసి అల్ల చేతులు రెండు కలిపి కండు రెండు మూసి అల్ల చేతులు రెండు కలిపి అన్న. కండు రెండు మూసి అల్ల చేతులు రెండు కలిపి అన్న. కండు రెండు మూసి అల్ల చేతులు రెండు కలిపి అన్న. శ్వాస చెంత శ్వాస చెంత శ్వాస చెంత ఉండాలిరో అన్నలా. చింతలన్నీ మానాలిరో అన్నలా. ధ్యానము చేద్దామురో అన్నలార. ధ్యానము చేద్దామురో అన్నలా. బతుకంటే ఆటంట బ్రతుకంటే పాటంట బ్రతుకంటే ఆటంట బతుకంటే పాటంట. బ్రతుకంటే నాట్యమంట బ్రతుకంటే నాటకమంట. వైరాగ్యం ఆహా వైరాగ్యం వైరాగ్యం వద్దంటారో అన్నలా. వైభోగం మనదంటారో అన్నలార. ధ్యానము చేద్దామురో అన్నలార శ్వాసను వడదామురో అన్నలార. ధ్యానము చేద్దామురో అన్నలార శ్వాసను వడుదామురో అన్నలార. ధ్యానము చేద్దామురో అన్నలార శ్వాసను వడదామురో అన్నలార. దేహమే బట్టంట ఆత్మయే మనమంట. దేహమే బట్టంట ఆత్మయే మనమంట. ఆత్మయే దైవమంట దైవమే ఆత్మ అంట. మనమే దేవుడమంటారో అన్నలా. మనదే ఆనందమంటారో అన్నలా. ధ్యానము చేద్దామురో అన్నలార శ్వాసను వడదామురో అన్నలార. సూది మందు లేదంట గోలి మందు వద్దంట. సూది మందు లేదంట గోలి మందు వద్దంట. పైసా ఖర్చు లేదంట డాక్టర్ అసలే వద్దంట. మన శక్తే మన శక్తే మన శక్తే మనకంటారో అన్నలా. వేరే దారి లేదంటారో అన్నలార. ధ్యానము చేద్దామురో అన్నలార శ్వాసను వడదామురో అన్నలార. పొద్దుగాల ధ్యానమంట పొద్దుగూకి ధ్యానమంట. పొద్దుగాల ధ్యానమంట పొద్దుగూకి ధ్యానమంట. ఆత్మ యొక్క ఆత్మ అంట నోటిలోని మాట అంట. ఆత్మ యొక్క ఆత్మ అంట నోటిలోని మాట అంట. పనికి రాని మాటలంట వద్దు వద్దు వద్దంట. మాట శుద్ధి మాట శుద్ధి మాట శుద్ధి ఉండాలిరో అన్నలా. ఆత్మశుద్ధి కలగాలిరో అన్నలార. ధ్యానము చేద్దామురో అన్నలార శ్వాసను వడదామురో అన్నలార. మూడు పూటలు తింటే రోగి రోగి రోగంట. మూడు పూటలు తింటే రోగి రోగి రోగంట. రెండు పూటలు తింటే భోగి భోగి భోగంట. ఒక పూట ఒక పూట ఒక పూట తింటే ఊరో అన్నలా. రోగి రాజు అవుతాడంటారో అన్నలార. ధ్యానము చేద్దామురో అన్నలార శ్వాసను వడదామురో అన్నలార. కృష్ణుడే బుద్ధుడంట బుద్ధుడే యేసు అంట. కృష్ణుడే బుద్ధుడంట బుద్ధుడే యేసు అంట. కృష్ణుడే బుద్ధుడంట బుద్ధుడే యేసు అంట.
యేసుయే అల్లా అంట, అల్లయే కృష్ణుడంట, కృష్ణుడే పత్రిజీ అంట. ధ్యానము చేద్దాములో అన్నలా, శ్వాసను పడుదాములో అన్నలా, ధ్యానము చేద్దాములో అన్నలా, శ్వాసను పడదాములో అన్నలారా. ఇండియాలో ధ్యానమంట, అమెరికాలో ధ్యానమంట, ఇండియాలో ధ్యానమంట, అమెరికాలో ధ్యానమంట, రష్యాలో ధ్యానమంట, చైనాలో ధ్యానమంట, కైలాసపురి మహేశ్వర పిరమిడ్లో ధ్యానమంట. 225 గంటల ధ్యానమంట. ధ్యానము చేద్దాములో అన్నలా, శ్వాసను పడదాములో అన్నలా, ధ్యానము చేద్దాములో అన్నలార, శ్వాసను పడదాములో అన్నలార, శ్వాసను పడుదాములో అన్నలార. బాగుంది. ఇది పత్రిసారి రాసిన పాట. ఎంత బాగుంది ఈ పాట. ఈ ఇండియాలో ఎన్ని భాషలు అన్ని భాషలు వాడాలన్న కోరిక. ध्यान करेंगे रे भाई, सांस को पकड़ेंगे रे भाई, ध्यान करेंगे रे भाई, सांस को पकड़ेंगे रे भाई. भाइयों बहनों माताओं पिताओं, भाइयों बहनों माताओं पिताओं, बच्चे हो बड़े हो अमीर हो गरीब हो, ध्यान करेंगे रे भाई, सांस को पकड़ेंगे रे भाई. ఇది హిందీ. ధ్యానవ ಮಾಡೋ ನಬಾ ಅಣ್ಣಯ್ಯ, ಶ್ವಾಸವ ಹಿಡಿಯೋ ನಬಾ ಅಣ್ಣಯ್ಯ, ಧ್ಯಾನವ ಮಾಡೋ ನಬಾ ಅಣ್ಣಯ್ಯ, ಶ್ವಾಸವ ಹಿಡಿಯೋ ನಬಾ ಅಣ್ಣಯ್ಯ. ಅಣ್ಣಂದ್ರೆ ಅಕ್ಕಂದ್ರೆ ಅಮ್ಮಂದ್ರೆ ಅಯ್ಯಂದ್ರೆ, ಚಿಕ್ಕವರೇ ದೊಡ್ಡವರೇ ಶ್ರೀಮಂತೆ ಬಡವರೇ, ಧ್ಯಾನವ 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 ಮಾಡೋ ನಬಾ ಅಣ್ಣಯ್ಯ, ಶ್ವಾಸವ ಹಿಡಿಯೋ ನಬಾ ಅಣ್ಣಯ್ಯ, ಧ್ಯಾನವ ಮಾಡೋ ನಬಾ ಅಣ್ಣಯ್ಯ, ಶ್ವಾಸವ ಹಿಡಿಯೋ ನಬಾ ಅಣ್ಣಯ್ಯ. ಧ್ಯಾನ ಕರು ಯಾರೇ. వన్స్ మోర్. ఓకే, అందరికీ థ్యాంక్. ధ్యాన ప్రచారం శాకారాలు ఎలా జరుగుతూ ఉన్నాయి? బ్రహ్మాండ జరుగుతూ ఉన్నాయా? శాకారాలు మొదలుపెట్టి మన పాటలు ఎక్కడ? చార్మినార్. చల్ చలో చార్మినారు రావాలి గదలి మీరు, చల్ చలో సిద్దిపేట రావాలి గదలి మీరు, చల్ చలో కరీంనగరు రావాలి గదలి మీరు, చల్ చలో ఖమ్మం రావాలి కదలి మీరు, చల్ చలో సూర్యాపేట రావాలి కదలి మీరు, చల్ చలో నల్లగొండ రావాలి కదలి మీరు, చల్ చలో వరంగల్లు రావాలి కదలి మీరు. ఇలా పాటలు పాడినందుకు అందరు కలిసి అన్ని ర్యాలీలు విజయవంతం చేసుకున్నాం. రేపు వచ్చే సంవత్సరం అంతా బ్రహ్మాండంగా విజయవంతం చేసుకుందాం. పత్రిసారు చల్ చలో తిరుపతి ఫిబ్రవరి 9, చల్ చలో తిరుపతి రావాలి కదలి మీరు, చల్ చలో తిరుపతి రావాలి కదలి మీరు, శాకాహార జగత్తు సాధన కొరకై చల్ చలో తిరుపతి. తిరుపతి పోతే ఆడ ర్యాలీ చేస్తే వెంకన్న దేవుడు ముడుస్తాడు మనల్ని. ఎవరిని ఆశీర్వదించాడు? వెంకటేశ్వర స్వామి మనల్ని ఆశీర్వదిస్తాడు. అని పోతే ఇంత గొప్ప పని చేస్తున్నాడు. కాబట్టి మరి అందరము ఫిబ్రవరి 9 తిరుపతికి వెళ్దాం. అదే విధంగా పత్రిసారు ఏదైతే కోరుకున్నాడో అదంతా జరుగుతా లేదా? శాకార జగత్ ఆగదు 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 ఆగదు, ఈ ధ్యాన ప్రచారము 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 ఆగదు. ధ్యాన ప్రపంచం అయ్యే వరకు ఆగదు ఆగదు ఆగదు, ఈ ధ్యాన ప్రచారము ఆగదు 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 ఆగదు, ఈ ధ్యాన ప్రచారము ఆగదు ఆగవు ఆగవు ఆగవు, ఈ శాకార ర్యాలీలు ఆగవు 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 ఆగవు, ఈ శాకార ర్యాలీలు ఆగవు
జగత్తు అయ్యే వరకు ఆగదు 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 ఈ ధ్యాన ప్రచారం ఆగదు 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 ఈ ధ్యాన ప్రచారం ఆగదు 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 పత్రిజీ శక్తి మరో ఆధ్యాత్మిక ప్రపంచం అయ్యే వరకు ఈ ప్రపంచంలో పత్రిజీ శక్తి ఆధ్యాత్మిక క్షేత్రం అయ్యే వరకు ఆగదు 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 ఈ ధ్యాన ప్రచారం ఆగదు 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 ఈ ధ్యాన ప్రచారం ఆగదు 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 పత్రిజీ కళ నెరవేరే వరకు ఈ ధ్యాన ప్రచారం ఆగదు. ఓకే, అందరికీ థ్యాంక్ యూ. ఈ ब्रह्मर्षि पितामह पत्रिजी की जय ब्रह्मर्षि पितामह पत्रिजी की जय ज्ञान जगत की जय ज्ञान जगत की जय ज्ञान जगत की जय पिरामिड जगत की जय पिरामिड जगत की जय अहिंसा जगत की जय अहिंसा जगत की जय शाकाहार जगत की जय शाकाहार जगत की जय जय बोलो मंत्री महाराज की जय जय बोलो मंत्री महाराज की जय चलो तिरुपति चलो तिरुपति चलो तिरुपति चलो तिरुपति चलो तिरुपति चलो तिरुपति चलो सिद्धिपेट चलो सिद्धिपेट चलो सिद्धिपेट चल चलो सिद्धिपेट चलो सिद्धिपेट चल चलो सिद्धिपेट ఐ రిక్వెస్ట్ ఒక్క ఈ 26 జనవరి కొత్త సంవత్సరము సిద్దిపేటలో ఇది అందరికి ఆత్మీయ ఆహ్వానం. శాకార ర్యాలీ, మెగా శాకార ర్యాలీ, దాంతోపాటు పత్రిజీ ధ్యాన మహాయాగం విజయోత్సవ వేడుకలు చేసుకుంటాం. ఆ రోజు శాకార ర్యాలీ, మెగా శాకార ర్యాలీ, మరి అదే రోజు పత్రిజీ ధ్యాన మహాయాగం విజయోత్సవ వేడుకలు చేసుకుంటాం. మరి ఓకే, అందరికీ థ్యాంక్ యూ. అందరు రావాలని కోరుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. భూపతిరాజు గారు థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. చాలా 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 చక్కగా పాడారు. పాడటమే కాకుండా నిజంగా మీ గలంకి ఎంత గొప్పతనం ఉందంటే, గలంకి చాలా గొప్పతనం ఉంది. ఎంతోమంది గాయకులు ఈ తెలంగాణ సంపాదించడానికి వాడుకున్న ఆయుధం ఆ గలము. సో మరి ఈ ధ్యానం యొక్క విలువను తెలియచేస్తూ ప్రపంచమంతా నిజంగా ఒక ధ్యాన సైనికుడిగా మీరు ఈరోజు ఇంత అద్భుతంగా పాటలు పాడారు. మీరు ఆగదు ఆగదు అన్నారు. విజయభాస్కర్ రెడ్డి గారు మనసులో మాట, ఆపము ఆపము ఆపము, మీ కార్యక్రమాలు ఇంకా మేము ఆపము అని ఆయన మనసులో అనుకుంటున్నారు. ఎందుకంటే మీ అందరికి కూడా ఇలాంటి పాటలు కావాలి కాబట్టి ఒకసారి గట్టిగా మన ధ్యాన గద్దరికి గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఆధ్యాత్మిక సైనికులు ఈరోజు ఎంతో మందిని మనం చూస్తున్నాము ఈ స్టేజ్ మీద. ఎంతో అద్భుతంగా పాటలు పాడి ఎంతో అద్భుతంగా చైతన్యం తీసుకొస్తున్నారు పాటల ద్వారా. నచ్చాయా పాటలు? బాగున్నాయా? సో ఆనందం, ఆధ్యాత్మికం రెండు ఒకేసారి వచ్చాయి మనకి. ఎంతో అద్భుతంగా పాటలు పాడి మనందరినీ అలరించిన భూపతిరాజు గారి టీం మెంబర్స్ అందరికీ కూడా గట్టిగా చప్పట్లు కొడదాం. అలాగే చాలామంది మధ్యలో జాయిన్ అయ్యారు, డాన్స్ చేస్తూ ఉన్న అమ్మాయిలందరితో ఇంకొంతమంది జాయిన్ అయ్యారు. చిన్న పాప కూడా స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు ఎంతో చక్కగా డాన్స్ చేసింది. సంస్కృతి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు పాప కూడా చాలా చక్కగా చేసింది. స్పాంటనిటీగా వాళ్ళని చూసి ఫాలో అయిపోయింది అనమాట. వండర్ఫుల్ నాన్న.